హలో! అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వింటర్ సీజన్‌లోకైతే మనం ఎంటర్ అయిపోయాం. మార్నింగే లేచి పనులవి చేసుకోవాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. కానీ తప్పదు. ఎందుకంటే హస్బెండ్, పిల్లలు బాక్సెస్ తోటి వాళ్ళు బయటికి కాలేజెస్‌కి, ఆఫీసెస్‌కి, స్కూల్స్‌కి వెళ్ళిపోతారు కాబట్టి మనకి ఏ సీజన్ అయినా ఒకటే. వి హావ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు గివ్ దెమ్ ఆ లంచ్ బాక్స్. ఈ వ్లాగ్ నేను వెన్స్‌డే మార్నింగ్ నుంచి 7 నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను. 6:45 అలా అవుతుంది. నాకు కుకింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. ఎందుకంటే మా గిఫ్ట్ తెలుసు కాలేజ్‌కి వెళ్తుంది కాబట్టి తనకి లంచ్ ప్రిపేర్ చేశాను. వాళ్ళ నాన్నగారు తనని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నారు. ఈరోజు మా గోల్డీ అండ్ మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హాలిడే పెట్టుకున్నారు స్కూల్‌కి. అందుకనే ఈరోజు మంచి యమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారు కదా! చూసారు కదా ఆల్రెడీ తమ్మనేల్లో హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ. యాక్చువల్లీ నేను షూట్ చేయాలని చెప్పి మర్చిపోయాను. అందుకనే ఇంకా మీకు మ్యారినేట్ చేయడం, ఏమేమి మసాలాలు అవి వేసాను అవి చూపించలేదు. ఎంతెంత తీసుకున్నాను చికెన్, రైస్ అవిని. ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ టైం మీకు కొలతలతో ఎలా వండాలో దమ్ బిర్యానీ కంపల్సరీ పెడతాను. కుక్ చేసి చాలా రోజులైందని మా గోల్డీ మా హస్బెండ్ అయితే అడిగారు. ఇంకా అలా ఇంక వెంటనే కుక్ చేస్తాను. ఇంకా అన్ని మసాలాలు అన్నీ వేసేసిన తర్వాత చికెన్ మ్యారినేట్ అయిపోయిన తర్వాతే నేను ఇలాగా మంచి బిర్యానీ పాట్ అయితే తీసుకుని దాంట్లో చికెన్ వేసి అలాగే గీ మస్ట్ అండ్ షుడ్ గీ వేసి నేను దీన్ని బాయిల్ చేస్తున్నాను. మ్యాక్సిమం బాయిల్ అయిపోవాలి. అప్పుడే మనకి మంచి జ్యూసీగా టండరీగా ఉంటుంది అన్నమాట చికెను. లేకపోతే అంత బాయిల్ అవునట్టు ఉంటుంది. చాలామంది అయితే బాయిల్ అవ్వకుండా ఫస్టే ఇది వేసేసి తర్వాత బాయిల్డ్ రైస్ వేసి చేస్తారు. కానీ నేనైతే కొంచెం హాఫ్ బాయిల్ చేసి చికెన్ని అప్పుడు వేస్తాను అనమాట రైస్ లేయర్స్ కింద. ఇక్కడ ఒకవైపు చికెన్ బాయిల్ అవుతుంది, ఒకవైపు నేను బిర్యానీ రైస్ని అయితే కుక్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇది దీంట్లో కూడా కొన్ని మసాలాలు అవి వేసుకుని పుదీనా వేసుకుని లెమన్ వాటర్ వేసుకొని కొంచెం గీ వేసుకుని ఇది బాయిల్ చేస్తున్నాను. గీ ఎందుకు వేసుకోవాలంటే ఆ రైస్ అనేది పొడిగా వస్తుంది, మన షైనీగా ఉంటుంది, బాగుంటుంది చాలా. ఈ వాటర్ మనం అన్నం వండుకేటప్పుడు ఎలాగ పొంగులైతే వస్తాయో అలా బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టుకుని ఉంచిన రైస్ని అయితే దీంట్లో వేయాలి. ఇది పొంగులు వచ్చేస్తుంది కాబట్టి ఇది రెడీ అయిపోయింది. వాటర్ బాయిల్ అయిపోయింది బాగా. అందుకని ఇప్పుడు నేను రైస్ వేస్తున్నాను. ఒక 2 గ్లాస్ రైస్కి మనం ఒక 5-6 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మనం రైస్ వండేటట్టు వండాలి. ఈ రైస్ అనేది మనకి ఒక 70% కుక్ అవుతే చాలు. 70% అంటే రైస్ ఒక అది తీసుకుంటే ఒక గ్రెయిన్ తీసుకుంటే ఆ పక్కన ఈ పక్కన బాయిల్ అయిపోయి మధ్యలో ఒక కొంచెం పలుకులా ఉంటుంది చూడండి, ఆ టైప్లో కుక్ అవ్వాలి. అండ్ దీంట్లో కూడా రైస్లో కూడా టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి, చూసుకుంటూ వేసుకోవాలి. కర్రీలో వేసేసుకున్నాం కదా రైస్లో వేసుకోకర్లేదులా అనుకుంటే ఇంకా టేస్టీగా ఉండదు బిర్యానీ. సో రైస్లో కూడా సరిపడగా మనం టేస్ట్కి తగ్గట్టు రైస్లో వేసుకోవాలి. ఇక్కడ బాయిల్ అయిపోయింది. నేను ఇక్కడ తీసేసి లేయర్గా చికెన్ పైన వేసేస్తున్నాను. దమ్ బిర్యానీకి అయితే కంపల్సరీ బాస్మతి రైసే వాడాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అది కొంచెం బాగా ఎన్హాన్స్ చేస్తుంది. మామూలు రైస్తో అయితే అది అంటే బిర్యానీ రైస్తో అంత టేస్టీగా ఉండదు. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బాస్మతి రైస్నే వాడాలి. ఇక్కడ లేయర్గా నేను రైస్ వేసేస్తున్నాను. రైస్ కొంచెమే ఉంది కాబట్టి ఒకటే లేయర్ వేస్తాను. లేదు మనకు రైస్ ఎక్కువ ఉంది అంటే మనం కొంచెం చికెన్, కొంచెం రైస్, కొంచెం చికెన్, కొంచెం రైస్ అలా లేయర్స్గా కూడా వేసుకోవచ్చు. వన్స్ మనం రైస్ వేసేసామంటే స్టవ్ పైన మనం దోశలు వేసుకునే ప్యాన్ పెట్టి అప్పుడు ఈ బిర్యానీ పాట్ పెట్టాలి. లేకపోతే బిర్యానీ అనేది బాగా మాడిపోతుంది. బిర్యానీ పాట్ పెట్టి దానిపైన ప్యాన్ పైన అప్పుడు ఈ లేయర్స్లా వేసుకుని ఇక్కడ నేను పుదీనా వేస్తాను, గీ వేస్తాను, లెమన్ వాటర్ వేస్తాను. అలాగే ఫుడ్ కలర్గా నేను మన ఇంట్లో ఉంటుంది కదా టర్మరిక్ పౌడర్, అది దాన్ని వాటర్లో కలుపుకుని అది వేస్తాను. ఎందుకంటే నేను ఫుడ్ కలర్ అవి వాడను. మ్యాక్సిమం నేను చేసే వంటలు న్యాచురల్గా హెల్తీగా ఉండడానికే చూస్తాను.
ఫుడ్ కలర్ ఏమైనా వేయాల్సి వస్తుందంటే నేను మ్యాక్సిమం ఇంట్లో టర్మరిక్ అంటే పసుపు దాన్ని వాటర్లా కలుపుకొని వేస్తాను. కొంచెం కలరిష్గా ఎల్లోయిష్గా బాగుంటుంది. ఆ రోజైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయలేదు, మేబీ మర్చిపోయాను అనుకుంటా. బట్ దెన్ ఆల్సో బిర్యానీ వాస్ టూ టేస్టీ మాట. నేను ఈ రెసిపీ యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఎందుకంటే ఎవరికి రాదు ఈ రెసిపీ. మా చుట్టాలు అంటే అమ్మకి కానీ అత్తయ్యకి కానీ ఎవరికి రాదు. నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. చాలా పర్ఫెక్ట్ అయిపోయింది దమ్ బిర్యానీ వండడంలోని. చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా వండేస్తాను. వండేసిన తర్వాత ఏమైతే పాత్రలు వెజల్స్ అయితే యూజ్ చేసానో అవన్నీ కూడా క్లీనప్ అయిపోవాలి నాకు. నేను వంట చేసేటప్పుడు కిచెన్లోకి ఎవరిని రానివ్వను. వచ్చానంటే ఆ వంట కొలాప్స్ అయిపోతుంది. సో అందుకని ఎవరిని రానివ్వను. నేను ఒక్కరిదాన్ని అన్నీ చేసేసుకుని వండేస్తాను. చాలా ఈజీగా ఫాస్ట్గా వండేస్తాను. అన్ని పనులు కూడా అయిపోతాయి నాకు. ఎవరన్నా వచ్చారంటే వండే డిష్ టేస్ట్ మారిపోతుంది, బాగోదు, చెడిపోతుంది. అలా వంటగదిలో నేను ఏదో ఒకటి కాల్చుకుంటామో, చేయి జార్చుకుని ఏదో ఒకటి పగలు కొట్టుకోవడమో, కింద వంపేయడమో జరుగుతుంది. సో హస్బెండ్ కానీ పిల్లలు కానీ చూస్తానని చెప్పి వస్తానన్నా వాళ్ళని వెంటనే పంపించేస్తాను. సో వాళ్ళు అసలు నన్ను డిస్టర్బ్ చేయరు. వంట వండేటప్పుడు పీస్ఫుల్గా నేను చక్కగా గమనుండేస్తాను. ఇలా బిర్యానీ పైన ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి దానిపైన ఏమన్నా బరువైంది ఏమన్నా ఒకటి పెట్టుకోవాలి. నేనైతే దంచుకునేది ఒకటి ఉంటుంది కదా మనకు, అల్లం వెల్లుల్లిపాయలు, అది పెట్టాను. ఎలాగ మన కింద ఈ బిర్యానీ పాట్ కింద దోశలు వేసే ప్యాన్ ఉంటుంది కదా, ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత లిడ్ పెట్టేసి ఆ బరువైన పాత్ర ఏమైనా పెట్టేసిన తర్వాత, బరువైంది ఎందుకు పెడతామంటే దాంట్లో ఉన్న ఆవిరి బయటికి రాకుండా బాగా కుక్ అవుతుందని చెప్పేసి. చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇది పెట్టనమాట దంచుకునేది. అలాగే ఫస్ట్ 5 మినిట్స్ ఫ్లేమ్ హైలో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా బాయిల్ అయిపోయినట్టే. ఇంకా మనకి బాయిల్ అయిపోయిందని చెప్పి వెంటనే సర్వ్ చేసుకుని తినకూడదు. మళ్ళీ దాన్ని ఒక 10 to 15 మినిట్స్ అయితే దాన్ని అలాగే ఉంచాలి. అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మనం వడ్డించుకునే ముందు ఈ రైస్ని మొత్తం ఇలాగా కలుపుకోవాలి. ఎందుకంటే అలా ఉండలుగా ముద్దగా ఉండదు. మనం ఈవినింగ్కి స్టోర్ చేసుకున్న ఫుడ్ని అది ఎంచక్క ఫ్రెష్గానే పొడిలాడుతూ ఉంటుంది. అలా అని మన బలమంతా యూజ్ చేసా అయితే తిప్పకూడదు. చాలా స్లోగా నిదానంగా కొంచెం కొంచెం తీసుకుంటూ రైస్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కింద ఉన్న పీసెస్ ఆ గ్రేవీ అనేది మొత్తం రైస్కి కొంచెం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నేను గోల్డీకి సర్వ్ చేశాను ఫస్ట్. తను తింటున్న క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. అందుకని ఇంకా ఎలా ఉందో ఏంటో చెప్పలేదు. కానీ టేస్ట్ అయితే చాలా ఇంకా సూపర్ మాట. మనకి రెస్టారెంట్ లాగే ఉంటుంది ఫ్లేవర్, ఆ టేస్ట్ అదంతా కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. టేక్ కేర్. అండ్ మీరు కూడా ఇలాగ మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇలా వండి పెట్టి సర్వ్ చేసి వాళ్ళ యొక్క మెప్పును పొందండి. ఇలా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది, ప్లస్ హెల్తీగా కూడా ఉంటాము. ఎందుకంటే బయట ఎంత హైజీన్గా ఉంటున్నారో ఏంటో మనకు తెలియదు కదా. భోజనం చేసేసిన తర్వాత మా గోల్డ్ తల్లి హోంవర్క్ చేసుకుంటుంది. ఇక్కడ మా గ్లిన్ అయితే మా గోల్డ్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. కానీ గోల్డీ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ వాళ్ళ తమ్ముడు చేసే అల్లరికి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరితోటి మా అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మాకు బాగా టైంపాస్ అయిపోతుంది వీళ్ళిద్దరూ ఒక చోట ఉంటే. ఎందుకంటే బాగా ఆడుకుంటారు, బాగా నవ్వుకుంటారు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్. బై బాయ్.